అసలు ఏం జరుగుతుందిరా? ఇద్దరు టీచర్లు కలిసి ఒక స్టూడెంట్ ని హరాస్ చేస్తే ఆ స్టూడెంట్ వాళ్ళ టార్చర్ ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. వైజాగ్ లోని సమత కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ వల్ల ఇద్దరు టీచర్లు కలిసి ఒకరి తర్వాత ఒకరు నాతో బయటికి రా, నాతో తింటాకి రా, మా ఇంటికి రా అని చెప్పి తనని లైంగికంగా మానసికంగా వేధించుకొని తిన్నారు. తను ఏంటి మ్యామ్ ఇలా చేస్తున్నారు, ఎందుకు నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారని చెప్పి రిటర్న్ క్వశ్చన్ చేస్తే నేను ఫెయిల్ చేస్తాను, ఎగ్జామ్ లో మార్క్స్ వేయను, నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కాలేజ్ లో చదవాల్సి వస్తుంది, నీకు బయట జాబ్ రాకుండా చేస్తామని చెప్పి తనని టార్చర్ చేశారు. ఇదే మాట సాయి తేజ వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఒక్క ఇయరే కదా కొంచెం ఓర్చుకో అని చెప్పేసి అడిగేసరికి సాయి తేజ వాళ్ళ ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకొని సరే అని చెప్పి ఓపిక పట్టి కూర్చొని ఉన్నాడు. కానీ సాయి తేజ వాళ్ళ మాట వినకపోయేసరికి ఆ ఇద్దరు టీచర్లు కలిసి ఒక్కొక్క రికార్డ్ ని 5 సార్లు 6 సార్లు 7 సార్లు రాపించేసరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే వాళ్ళ అమ్మ నాన్నలు చాలా ఎక్కువైపోయిందని చెప్పి పోలీస్ కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. రిటర్న్ వచ్చి చూసేసరికి సాయి తేజ ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. విద్యార్థి సాయి తేజ మృతికి కాలేజీ లెక్చరర్ లైంగిక వేధింపులు, మానసిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆచార్యులుగా కాదు కదా, కనీసం మీరు ఒక ఆడవాళ్ళని కూడా మర్చిపోయి ప్రవర్తించారు. ఇలాంటి టీచర్ల వల్ల గురువు అనే పదానికే తీరని మచ్చ. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. అన్నట్టు ఉన్నది. బయటికి రా నాతోని, మా ఆయన లేడు, మా ఆయన కొన్ని రోజుల్లో ఒంట్లో బాగాలేదు, చనిపోతాడు, సో నేను నిన్ను చూస్ చేసుకుంటున్నాను, అలాంటివన్నీ చెప్పారని ఆయనకి. కాకపోతే అతను లేదు మేడం, నేను మిమ్మల్ని ఒక అమ్మగా చూస్తున్నాను, నాకు అలాంటి వద్దు మేడం అనేసి చాలా విధంగా చెప్పాడని. అతను ఎందుకు ఇలా ఆడుకుంటున్నారని చెప్పి రిటర్న్ క్వశ్చన్ చేస్తే నేను ఫెయిల్ చేస్తాను, ఎగ్జామ్ లో మార్క్స్ వేయను, నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కాలేజ్ లో చదవాల్సి వస్తుంది, నీకు బయట జాబ్ రాకుండా చేస్తామని చెప్పి తనని టార్చర్ చేశారు. ఆవిడ ఇంకా సీరియస్ గా తీసుకుని రేపు ప్రాక్టికల్స్ ఉంటుండగా ఈ రోజు కూడా కరెక్షన్ చేయలేదని ఆ ఒక్కరిని పాయింట్అవుట్ చేసి చాలా విధంగా ఆపారండి. ఏంటి నువ్వు అడిగింది ఇవ్వకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్ చేసి జాబ్ రాకుండా చేస్తావా? నీ అమ్మ కొవ్వు పట్టి కొట్టుకుంటున్న బలిసిన కుక్క. ప్రతిసారి రాయడం, తను క్రాస్ చేసడం, ఈ మేడం ఏమో సెక్షువల్ గా ఫేవర్ చేస్తావా? ఏంటి నువ్వు అడిగిన వాటికి కాదంటే ఎగ్జామ్ లో మార్క్స్ కట్ చేస్తావా? ఇది కాలేజ్ అనుకుంటున్నావు లేక బజార్ అనుకుంటున్నావు? బజార్ దానా? ఏదైతే ఈ రికార్డ్స్ అయి ఉన్నాయో అవన్నీ వాళ్ళ చేతుల్లో. మీరు అడిగిన వాటికి కాదంటే రికార్డ్స్ ని అన్నిసార్లు రాపించి మానసికంగా వేధించుకొని తింటారా? ఇద్దరిని పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకుంటూ గుడ్డలు ఎడిసి కొడితే మళ్ళీ జనంలో తలెత్తుకోవాలంటే చచ్చిపోవాలి ఒక్కొక్కరు. మీరు చేసిన టార్చర్ వల్ల ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడంటే మీరు ఎంత వరకు బలిసి కొట్టుకుంటారో మీకే తెలియాలి. అయినా స్టూడెంట్స్ తోటి టీచర్లు ఎలా ఉంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారని మినిమం ఆలోచన లేకుండా అంధకార బతుకుతున్న కాలేజ్ ఫ్యాకల్టీది తప్పు. జస్ట్ రైజ్ యువర్ వాయిస్ అండ్ జస్టిస్ ఫర్ సాయి తేజ. తనకి జస్టిస్ వచ్చేంత వరకు ఫైట్ ఆగొద్దు.